తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అంటూ దుర్మార్గమైన దుష్ప్రచారం చేయడంతో తెలుగు ప్రజలంతా చీత్కరిస్తుండటం, బీఆర్ నాయుడు రాసలీలలు బయటపడి వెంకటేశ్వర స్వామి భక్తులంతా చీకొడుతుండటంతో కూటమి కష్టాల్లో పడింది. అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న ఈ విమర్శల జడిలో ఉక్కిరిబిక్కిరవుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎవరూ ఈ విషయాలపై మాట్లాడకుండా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలోని అన్ని వేదికలలోనూ హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పేర్లు కనబడకుండా చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసింది చంద్రబాబు సర్కారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హైదరాబాద్లోని సిటీ సివిల్ కోర్టు నుంచి ఈ నెల 3న ఈ మేరకు ఉత్తర్వులు తీసుకొచ్చారు. ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా బీఆర్ నాయుడు హెరిటేజ్లపై ఏ విధమైన ప్రచారం చేయకూడదని, ఎలాంటి పోస్టులు ఉన్నా తొలగించాలనేది ఆ ఉత్తర్వుల సారాంశం. ఈ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేర్లు కనబడితే చాలు వెంటనే రిమూవ్ చేయాలంటూ ప్రభుత్వం ఆయా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. వేదిక ఏదైనా సరే బీఆర్ నాయుడు, హెరిటేజ్ అనే పేరుతో ఆ పోస్టులు ఉంటే ఆయా సంస్థలకు నోటీసులు పంపి బలవంతంగా పోస్టులను డిలీట్ చేయిస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ను అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కారు ఈ విధంగా కక్ష సాధింపులకు దిగుతోంది. ఇది ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛపై చంద్రబాబు సర్కారు చేస్తున్న దాడేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే సాకుతో సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. నేరుగా వారికి మెయిల్స్ చేయడంతో పాటు సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపిస్తోంది. అందులో వేలాది మంది పేర్లను, ఐడీలను పేర్కొంటూ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని చెప్తోంది. సబ్జెక్ట్, కంటెంట్తో సంబంధం లేకుండా హెరిటేజ్, బీఆర్ నాయుడు అనే పదాలు ఉంటే చాలు. వీడియో అయినా, పోస్టర్ అయినా, మీమ్ అయినా, 4 అక్షరాలైనా సరే డిలీట్ చేయాలంటూ ప్రభుత్వం నోటీసులు ఇస్తోంది. ఇటీవల టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారం, ముఖ్యంగా పరాయి మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై పోస్టులు, వీడియోలు, మీమ్స్ వెల్లువెత్తాయి. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి పనులు చేసిన బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. కానీ తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చంద్రబాబు సర్కారు కక్ష సాధింపులకు పాల్పడడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక హెరిటేజ్ విషయంలోనూ ప్రభుత్వం నిజాలు బయటకు రానియకుండా అడ్డుకుంటోంది. హెరిటేజ్, ఇందాపూర్ డైరీ ఇష్యూ, అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవటం, విఎస్ఆర్ సంస్థకు హెరిటేజ్కు సంబంధాలు బయటపడడంతో చంద్రబాబు సర్కారు బెంబేలెత్తింది. అందుకు సంబంధించిన వీడియోలు, పోస్టులన్నీ డిలీట్ చేయిస్తోంది. అజిత్ పవార్ మేనల్లుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ మాట్లాడిన మాటలు పోస్టు చేసిన వారికి కూడా నోటీసులిచ్చి డిలీట్ చేయించారు.